వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం బగారన్నం పప్పుచారు చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి చూసుకుందాం. మంచిగా బియ్యాన్ని కడుక్కొని మంచిగా పక్కన పెట్టుకోండి ఒక 10 minutes. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం హోల్ గరం మసాలా ఏదైతే తీసుకొని పెట్టుకున్నామో అవి వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, పుదీనా వీటిని బాగా వేగనియాలి. వేగడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అట్లానే పచ్చి పచ్చి ఉన్నప్పుడు వాటర్ పోసుకోవద్దు, టేస్ట్ బాగుండదు బగారన్నం. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని అది బాగా మసిలినాక మనకి ఏవైతే మనం నానబెట్టుకున్నామో బియ్యం వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక్క విజిల్ అయిపోతుంది. ఎర్రపప్పు చెప్పా కదా, ఈ కందిపప్పు ప్లేస్లో ఎర్రపప్పు వస్తుంది అనమాట మనకి. కానీ ప్రాసెసింగ్ మొత్తం సేమ్ ఉంటుంది. ఏదైతే కందిపప్పు మనం చేసుకుంటామో పప్పు చారు అదేవిధంగా ఈ ఎర్రపప్పుతో చేసుకోవాలన్నమాట. అక్కడ ఒకటి ఏం చేంజ్ అంటే మనకి ఎర్రపప్పు ఒకటే చేంజ్ ఉంటుంది. కందిపప్పు ప్లేస్లో ఎర్రపప్పు సేమ్ వేసుకొని ఇంకా కుక్కర్లో వేసి పొయ్యి మీద పెడితే ఒక్కటే విజిల్లో అవుతుంది. ఇప్పుడు మంచిగా ఇట్లా రుద్దుకోవాలి, పప్పు గుత్తితోని రుద్దుకొని ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకొని బాగా మసాలా పెట్టుకోవాలి. ఎంత వాటర్ అవసరం ఉందో చూసుకొని ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర, అలానే ధనియాల పౌడర్, అలానే కొద్దిగంత సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ తీసుకొని మసాలా పెట్టుకొని పోపు చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమందికి కందిపప్పు తింటే కడుపుబ్బరం ఉంటుందనేసి ఒకటే టైం తింటారు అనమాట, 2 టైం తినరు. కానీ ఈ పప్పు తినడం వల్ల 2 times 3 times తిన్నా కూడా మీకు అలాంటి ప్రాబ్లం రాదనమాట. అందుకనే ఎవరైనా గ్యాస్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి ఈ పప్పు చూసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.